ఇల్లు కొనడాన్ని లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్గా భావిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఆలోచన కూడా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు యువత ఆలోచనలు మారుతున్నాయి. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఇల్లు కొనడం లాభమా లేక రెంట్కు ఉండడమే తెలివైన పనా అని ఆలోచిస్తున్నారు. సో ఈ వీడియోలో ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ట్రెడిషనల్గా ఇల్లు కొనడాన్ని ఫైనాన్షియల్ సెక్యూరిటీ, సోషల్ స్టేటస్కు సంబంధించిందిగా చూస్తారు. సొంత ఇల్లు ఉండడం మంచిది, మనకంటూ ఇల్లుంటే లైఫ్ సెట్ అయినట్టే, అద్దెలు కడుతూ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, ఇల్లు కొనుక్కో అంటూ చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. మరోవైపు ఇప్పుడు ఇళ్ల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. అద్దెలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటి మధ్య ఏది బెటర్ అనే చర్చ జరుగుతూనే ఉంటుంది. భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ఉంటున్న జనాభా సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నగరాల్లో ఇళ్ల ధరలు, అద్దెలు పెరుగుతున్నాయి, కానీ ప్రజల ఆదాయం అదే స్థాయిలో పెరుగుతున్నట్టు కనిపించదు. కానీ సొంతిల్లు ఉండడం అనేది ఖచ్చితంగా ఒక సైకలాజికల్ కంఫర్ట్, ఎమోషన్ కూడా. అయితే చాలా ఏళ్ల వరకు ఆదాయంలోని ఒక పెద్ద భాగం ఈఎంఐలకే పోతూ ఉండడం వల్ల అదనపు ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. అందుకే మొదట ఇల్లు కొనే లెక్క చూద్దాం. మీరు ₹1,00,00,000 ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. దానికోసం మీరు 20 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి మిగతా మొత్తం బ్యాంకు నుంచి లోన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. అంటే 80 లక్షల రూపాయల హోమ్ లోన్ మీరు 20 ఏళ్లకు 9% వడ్డీ రేటుకు తీసుకుంటే ప్రతి నెల మీరు ₹72,364 ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్లకు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుదాం. మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు, అరే మంచి టైంలో ఇల్లు కొన్నావు, నువ్వు 1,00,00,000కి కొన్న ఇల్లు ఇప్పుడు 2 కోట్లు అయింది తెలుసా అని ఖచ్చితంగా మెచ్చుకుంటారు కూడా. అయితే ఇది పూర్తిగా నిజమేనా అంటే సమాధానం మాత్రం కాదు అనే. ఇది పూర్తిగా నిజం కాదు. నిజానికి మీరు ఈ 20 ఏళ్లలో బ్యాంకుకు వడ్డీ రూపంలో ₹1,73,67,458 చెల్లిస్తారు. దీనికి మీ డౌన్ పేమెంట్ మొత్తం 20 లక్షలు జోడిస్తే అది మొత్తం ₹1,93,67,458. దీంతో పాటు మీరు రిజిస్ట్రేషన్ ఫీజులు, సొసైటీ మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అవి కూడా మీరు ఇంటిపై పెట్టిన ఖర్చే. ఇప్పుడు అద్దె ఇంటి విషయానికి వద్దాం. మీరు ₹1,00,00,000 విలువైన ఇల్లును అద్దెకు తీసుకున్నారనుకోండి. దానికి మీరు ప్రతి నెల 30,000 అద్దె చెల్లిస్తున్నారనుకోండి. ప్రతి ఏటా అద్దెలో 10% పెరుగుతూ అది 20 ఏళ్లకు ₹1,83,477 అవుతుంది. ఇక ఈ 20 ఏళ్లలో మీరు అద్దె రూపంలో చెల్లించిన మొత్తం డబ్బు విషయానికి వస్తే అది ₹2,04,35,523 అవుతుంది. ఈ లెక్కల తరువాత విజేత సొంతిల్లు కొన్నవారే అని చాలామంది అనుకుంటారు. కానీ ఆగండి, అంత త్వరగా నిర్ణయానికి రావడం సరికాదు. ఎందుకంటే ఇంకా ఒక లెక్క మిగిలింది. ఈ క్యాలిక్యులేషన్ కోసం మీరు మొట్టమొదట ఈఎంఐ నుంచి అద్దె మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే తేడా చూడాల్సి ఉంటుంది. ముందు మేము చెప్పినట్టు మీరు ఈఎంఐ ₹72,364 కడుతున్నారని అనుకుంటే, మరో కేసులో మనం 30,000 రెంట్ కడుతున్నారని అనుకున్నాం. ఈఎంఐ నుంచి అద్దెను మైనస్ చేస్తే ₹42,364 వస్తుంది. ఈఎంఐ, అద్దె మధ్యలో తేడా ఉన్న ఈ మొత్తాన్ని ఎస్ఐపి లేదా వేరే పెట్టుబడి ఇన్స్ట్రుమెంట్లో పెడితే దానిపై వార్షిక రాబడి 9% చొప్పున వస్తే అది ₹1,57,23,881 అవుతుందని నిపుణులు చెబుతున్నారు. లంసంగా 20 లక్షల రూపాయలను 20 ఏళ్లకు పెట్టుబడిగా పెట్టినా కూడా 9% రిటర్న్స్ లెక్కన అది ₹1,26,47,700 అవుతుంది. అంటే ఇల్లు కొనకుండా అద్దెకుంటూ మీ పెట్టుబడి మొత్తం ₹2,83,71,581 అవుతుంది. అంటే మొత్తంగా క్యాలిక్యులేషన్స్ నిపుణుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వారి అభిప్రాయం ఎక్కువగా అద్దె ఇళ్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తోంది. కానీ ఎమోషన్స్ కూడా ముఖ్యమే కదా. మన ఇంట్లో మనం ఉండడం వల్ల వచ్చే ఫీలింగ్, ఇంటి ఓనర్తో వచ్చే ఇబ్బందులు లేకుండా ఉండడానికి చాలామంది ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇల్లు కొనడం వైపే మొగ్గు చూపుతారు. మరికొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం తెలుసుకుని అద్దెకే ఉండాలి అనుకుంటారు. అందుకే ఈ చర్చను మనం ఇక్కడితో వదిలేద్దాం. కామెంట్ బాక్స్లో మీరు దీనిపై చర్చను కొనసాగించవచ్చు. మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు.